వాటర్లో అట్లా వేయొచ్చు. ఇది సాల్ట్ చాంబర్. ఇది సాల్ట్ ఫిల్ చేస్తాను ఇప్పుడు. చూడండి, ఇది దీంట్లో పెట్టి పోసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి మేము వాటర్ పోస్తున్నాము. ఇవి టీడీఎస్ వాటర్ పీఎస్ టెస్టింగ్ అనేది. వాటర్ కంటెంట్లో మీకు సాల్ట్ శాతం కానీ డస్ట్ శాతం కానీ ఎక్కువ ఉంటే ఈ రెడ్గా అయిపోతాయి. గ్రీన్ ఉన్నాయి కదా, రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇది టెస్టింగ్ అన్నమాట. మాత్రం సాఫ్ట్వేర్ పెట్టుకుని వాడుకోవాలి. ఫిల్టర్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ టైం నుంచి మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సాల్ట్ ఇది మల్టీమీటర్ తను చేస్తాను. ఇది 1.5 బాటిల్ పట్టిద్ది అమ్మా. స్టార్టింగ్ 1.5 బాటిల్ పట్టింది. నెక్స్ట్ టైం అయితే 1 kg పట్టిద్దా? ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ పట్టింది. పెట్టుకుంటే వచ్చినప్పుడు తీసుకొని మనకు అయిపోయినప్పుడు తెప్పించుకుంటే ఒక బాటిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అది లోపట్లుండే తీసుకుంటుంది సాల్ట్, బయట ఉండదు. ఇన్సైడ్ ఫిల్ చేస్తా అక్కర్లేదా? ఇది సాల్ట్, డిటర్జెంట్, ఇన్సైడ్ కాంబినేషన్ ఉండదు. ఇది వేసుకుంటే ఏంటంటే మీకు షైనింగ్ మంచిగా వస్తుంది. ఇది షైనింగ్ కోసం వాడతాం. ట్యాబ్లెట్ వాడుతున్నారు కదా, ట్యాబ్లెట్తో పాటుగా ఇది కూడా వేసుకుంటే మంచిది. ఆ ట్యాబ్లెట్ అవసరం లేదు. మరి ఎలా వాషింగ్ వాడతారు? ఏమంటున్నారు? డిటర్జెంట్ చేసి పెట్టిస్తారు. ఇప్పుడు ఇవేమీ లేకపోతేనే టాబ్లెట్ వేయమనేసి చెప్పారు కదా వాళ్ళు. ఇప్పుడు తెలియక అడుగుతున్నాను. సాల్ట్ మీరు టాబ్లెట్ వాడినా డిటర్జెంట్ వాడినా కంపల్సరీ టాబ్లెట్. అవును, సాల్ట్ అయితే కంపల్సరీ వేయాలి. మీ డిటర్జెంట్ అన్నారు కాబట్టి ఇన్సైడ్ అది కూడా ముందే చెప్పాను. టాబ్లెట్ వాడుకుంటే అవసరం లేదు. ఎక్కువ షైనింగ్ కావాలంటే వాడుకుంటాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇది కంపల్సరీ ఎప్పుడు వాడుకోవాలంటే డిటర్జెంట్, సాల్ట్, రిన్సైడ్ కాంబినేషన్. ఈ 3 కాంబినేషన్ టాబ్లెట్ వస్తుంది. టాబ్లెట్ వాడినా ఏం వాడినా ఫస్ట్ టైం అయితే మనం కంపల్సరీగా చాంబర్ ఫిల్ చేయాలి. ఎందుకు ఫిల్ చేయాలి అంటే మీరు ఇక్కడ టాబ్లెట్ నొక్కాల. టాబ్లెట్ బట్టన్ ఉంటుంది, నొక్కాల ప్రతిరోజు. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. 7,800 రూపాయలు కాస్ట్ అవుతుంది. దాని కాస్ట్ ఎంత? 340 రూపాయలు. సో దానికోసమని మనం ముందుగా పెట్టుకుంటాం. మీరు సాల్ట్ ఫిల్ చేశారు అనుకోండి, టాబ్లెట్ వాడుకోండి, డిటర్జెంట్ వాడుకోండి, యాజ్ యువర్ విష్. ఓకేనా? డిటర్జెంట్ వాడితే మాత్రం షైనింగ్ వాడాల్సిందే, లేదంటే మీకు వాష్ క్వాలిటీ రాదు. ఇది కూడా ఎందుట్లో వస్తుంది చూడండి. ఇది 90% పట్టింది. ఈ బాటిల్ లేదు, 90% పట్టింది. దీంట్లో చూపి బుడ్డా, ఇది చూపి, దీంట్లో పోస్తున్నాను చూపియాలా. ఇది రెండు సైడ్, ఇది ఇది ఇప్పుడు పోసాం కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ పోయాల్సి వచ్చిద్దా? ఈ వాషెస్ని బట్టి అంతేనా? 20 వాషెస్ రెగ్యులర్ గా 30 చేసామనుకోండి, ఇండికేటర్ వచ్చిందని చెప్పింది. ఇందులో టాబ్లెట్ వేసుకోవాలి, లేదా డిటర్జెంట్ వేసుకోవాలి. ఇందులో వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా వచ్చింది. వచ్చి ఆగిపోద్ది. తీసుకోవాలని బయట తీసుకోవాలి. ప్లేట్లు అయితే ఇక్కడ గిన్నెలు ఏమైనా పెట్టుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే వాడాలి మీరు. ఓకేనా? తర్వాత ప్లేట్లు అయితే ఇక్కడ వస్తాయి. అల్యూమినియం కూడా యూజ్ చేయొచ్చు అనేసి చెప్పాడు కదా ఆయన. అయితే వాడండి. వేరే ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి మనం అవి పెట్టినప్పుడు.
అల్యూమినియం లేదమ్మా, స్టెయిన్లెస్ స్టీల్, గ్లాసెస్, సిరామిక్, తర్వాత పింగ్ అనే టైప్లో వాడుకోవచ్చు. ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏ గిన్నెలు వాడాలని ఆ ప్రోగ్రామ్ అవుతుంది. తర్వాత ఇవి ఇక్కడ మీరు టిఫిన్ ప్లేట్లు పెట్టుకోవాలి. ఇక్కడ గ్లాసులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్లా బోర్లు పెట్టుకోవాలి. గ్లాసెస్ గిన్నెలు ఏం పెట్టినా బోర్లో పెట్టాలి. ఈ వాటర్ పైకి దంతాయి కాబట్టి బోర్లో పెట్టాలి. ఇది కట్లరీ బాక్స్, మొత్తం స్పూన్లు పెట్టుకోవాలి. స్పూన్లు, నైఫ్లు, గెరెట్లు ఏమన్నా సరే ఇట్లా పెట్టేసుకోవాలి. లేదా గిన్నెలు ఎలా పెట్టాలో అర్థమైంది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాం. పంపించా చూడు ఆల్రెడీ నెంబర్. మనం ఓన్లీ ఇప్పుడు ఈ సింగిల్ ఫిల్టర్ మాత్రం మనం యాడ్ చేస్తాం. మీకు 2 యాడ్ చేయాలనుకోండి 4400 రూపీస్ పడతాయి. అవి ఇది ఒక్కటే యాడ్ చేసుకుని పెట్టేసుకున్నాం. మీదైనా రూపాయి, మాదైనా రూపాయి అన్న. 2-3 years వచ్చిందా? 2 years వరకు పనిచేస్తాం. ఓపెన్ ప్లేస్ కదమ్మా. పెట్టి పెట్టి తగిలిద్దాను. ఇదమ్మా ఇక్కడ ఇండికేషన్ 2 పోయినాయి చూడండి. క్లియర్గా అర్థం కావాలండి మీరు చూడండి. వీడియో మంచిగా చూడండి. రాగానే ఈ 2 ఇండికేషన్స్ వస్తాయి చూడండి, పోయినాయి. మీకు ఏది తక్కువ అవుతుంది ఇన్సైడ్ అది ఇండికేషన్ వస్తుంది. సాల్ట్ అయిపోతున్నా సాల్ట్ ఇండికేషన్, ఇన్సైడ్ అయిపోతే ఇన్సైడ్ ఇండికేషన్ వస్తుంది మీకు. క్లియరా? ఇది ప్రోగ్రామింగ్ బటన్. మీరు మిషన్ ఆన్ చేయగానే 3 hours 42 minutes వెళ్ళిపోతుంది. మీకు వాళ్ళు చెప్పారా మీకు ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది వాషింగ్ అయిపోయిన తర్వాత చెప్పారా? అట్లాగా ఇది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఎలాగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఓపెన్ అవుతుంది. ఏది ఈ ప్రోగ్రాంలో మాత్రమే. 3 hours 42. ఎక్కువ వాష్ అంటారు అనమాట. మీరు అన్నీ వేసుకోమని చెప్పారని అని అన్నారు కదా, అన్నీ వేసుకోమంటే అవి కాదు. స్టెయిన్లెస్ స్టీల్, గ్లాసెస్, సెరామిక్ అలాంటివి ఏమన్నా డెలికేటెడ్ ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ మాత్రం మీరు ఇందులో వాష్ చేసుకోవాలి. ఇది కాంబినేషన్ వాష్ అనమాట. అన్ని రకాల గిన్నెలు కలిపి వాష్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్ ఇది. 3.5 గంటలు పట్టింది. సో అంతవరకు వద్దు అనుకుంటే ఈజీ కేర్ పెట్టుకోవాలి సపరేట్గా. గ్లాస్ ఐటమ్స్, ఈజీ కేర్ అంటే గ్లాస్ ఐటమ్స్, ఇంకా సెరామిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి ఇందులో సపరేట్గా వాష్ చేసుకోవాలంటే. తర్వాత రెగ్యులర్ వాష్, వెజిటేరియన్ ఫుడ్ తినటువంటి గిన్నెలు ఏమైనా అనుకోండి 50 minutes పెట్టుకోవచ్చు మీరు. ప్రోగ్రామ్ ఇక్కడ నొక్కుతా ఉంటుంటే మనకి లైట్ వెలుగుతుంది కదా, ఆ ప్రోగ్రామ్ మనకి ఉన్నట్టు ఇప్పుడు లెక్క. అంటే ప్రోగ్రామ్ మాత్రం సెలెక్ట్ చేస్తాను, ఇంకా మిషన్ ఆన్ చేయలేదు. మీకు ఎలా ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్తున్నాను. క్లియర్ కదా? ఈ 3 ప్రోగ్రామ్స్. తర్వాత ఇది హైజీనిక్ వాష్. మీరు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ కూడా వాడవచ్చు. మీరు 1.5 hour పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు పెట్టుకోవాలి. గిన్నెలు ఎలా పెట్టుకోవాలి ఇందాక చెప్పాను మీకు. ఇది 1.5 hour పడుతుంది. ఈ ప్రోగ్రామ్ అయినా మీరు రెగ్యులర్గా వాడవచ్చు. తర్వాత నాన్ వెజ్ పాత్రలు ఉన్నప్పుడు పెట్టుకోవాలి. ఇది నాన్ వెజ్ బౌల్స్, నాన్ వెజ్ తిన్నటువంటి ప్లేట్లు ఉన్నాయి అనుకోండి, ఈ వాష్ పెట్టుకోవాలి. స్టీమ్ వస్తుంది మీకు. ఇది హైజీనిక్ వాష్. మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారు, ఫిష్ కర్రీ, బాగా మసాలా ఉన్నటువంటి గిన్నెలు ఉంటాయి కదా, నెయ్యి మరిగించిన పాత్రలో, అంటే ఇది హైజీనిక్ వాష్ అనమాట. ఇది 100% డ్రై అయిపోయి స్టీమ్ అయిపోయి గిన్నెలు బయటకు వచ్చేస్తాయి. క్లియరా? ఈ ప్రోగ్రామ్స్, ఈ 6 ప్రోగ్రామ్స్ మీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ వాడచ్చు. మీకు ఏంటంటే అంటే ఇప్పుడు అది ఆటో అది రెగ్యులర్ గా పెట్టలేదు అనుకో, ఈ లాస్ట్ ది హైజీనిక్ వాష్ అమ్మ. నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. అదే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా పెట్టామనుకోండి, అలా గిన్నెలు డ్రై అయ్యి వస్తాయా, తడిగానే వస్తాయా? మరి ఎక్కువ అవుతుంది కదా, 2 hours 58 minutes 3 గంటలు పడుతుంది కదా, అంత అవసరం ఉండదని చెప్తున్నా. మీకు రెగ్యులర్ వాష్ అయితే మీకు ఆటో 30 to 50 సరిపోతుంది. 1.5 hour లేదు. మీరు డైలీ రెగ్యులర్ గా కర్రీస్ ఉన్నాయనుకోండి, సూపర్ 50 మీకు బ్రహ్మాండంగా సరిపోతుంది. 50 minutes మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ చూడండి. 1 or 2 వాషెస్ చూడండి. ఒక వాష్ లో మనకు అర్థం అవ్వదు. 1 or 2 వాషెస్ చూడండి. ఇది తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉందంటే ఆ ప్రోగ్రామ్ వాడుకోండి. తర్వాత నాన్ వెజ్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం ఈ రెండింటిలో ఏదైనా ఒకటి పెట్టుకోండి. క్లియరా? డ్రైయింగ్ అవ్వట్లేదు అనుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, తర్వాత చెప్తారు. నెక్స్ట్ ఫీచర్కి వెళ్ళిపోదాం.
తర్వాత ఇది ప్రీ వాష్ 15 నిమిషాల్లో కూడా మీకు వాష్ అవుతుంది, నానబెడుతుంది గిన్నెల్ని. ఇప్పుడు మీరు పొద్దుపూట మధ్యాహ్నం తినే గిన్నెలు పాత్రలు లోపల బయట పెడతారు కదా, అవి ఎండిపోతూ ఉంటాయి, లేదా మిషన్లో పెట్టినా ఎండిపోతాయి. కాబట్టి 15 నిమిషాలు మీరు వాషింగ్ పెట్టుకోవచ్చు. ఇది కానీ ఇది హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. కరెంట్ పోయిందా? సరే వచ్చింది. జనరేటర్ వేస్తారుగా. మెషిన్ ఆన్ చేయగానే ఇంకో ప్రోగ్రామ్కి వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ మార్చుకోవాలంటే ప్రోగ్రామ్ బటన్ నొక్కాలి. తర్వాత లైట్ సాలిడ్ మీరు బయట ఒక 50% వాష్ చేసుకున్నాను అనుకోండి, ఆ ప్రోగ్రాంలో పెట్టుకోవచ్చు. మీరు బయట వాష్ చేసుకున్న తర్వాత సగం వాష్ కావాలంటే మాత్రం పెట్టుకోవాలి. ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది అవసరం బట్టి అది అడుగుకోండి. తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళాలమ్మా. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ట్యాబ్లెట్ ఆర్ డిటర్జెంట్. ట్యాబ్లెట్ వేయండి, డిటర్జెంట్ వేయండి కంపల్సరీగా. మన దీన్ని అది బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుందని ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ అయింది మనకి ట్యాబ్లెట్. అది నొక్కితేనే మీకు ఇందులోది ఓపెన్ అయిపోతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. ఓకేనండి, నొక్కాల, కంపల్సరీగా నొక్కాల్సిందే ప్రతిరోజు. మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆప్షన్స్లో ట్యాబ్లెట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆన్ చేస్తాం మనం ఇప్పుడు. క్లియరా? ఎడిషనల్ ఆప్షన్స్ ఏంటంటే మీకు ఇది ఏంటంటే మీకు ఇది వస్తుంది, హాఫ్ లోడ్, సగం లోడే ఉంది. సగం లోడ్ ఉందంటే ఇక్కడ ఏముంది, పైన సింబల్ అని చూడండి, ఇక్కడ 2 ట్రేలు ఉన్నాయి కదా, ఈ ట్రేలోనే పెట్టుకోవాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది పైన లోడు, ఇది కింద లోడు. కింద లోడ్ అంటే కిందది. ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అంటే సపరేట్ కూడా మీరు టైం తగ్గించుకొని పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు మీరు. అది క్లియరా? ఇది డోర్ సింబల్, ఈ సింబల్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వాలంటే 1.5 అవర్ పడుతుంది. ఇందాక 40 నిమిషాలకు వెళ్ళిపోయింది కదా, 1.5 అవర్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది. అంటే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలంటే మీకు టైం ప్రాసెస్ తీసుకుంటుంది, 15 నిమిషాలు పడుతుంది. ప్రాసెస్ పట్టుద్ది. మీకు అన్ని ప్రోగ్రాంలో డోర్ ఓపెన్ అవుతుంది, కానీ ఈ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత సూపర్ 50 పెట్టారు ఎగ్జాంపుల్గా, సూపర్ 50 పెట్టారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎడిషనల్ స్ట్రీమ్ అనమాట. ఇందాక మనం ఏమనుకున్నాము, వీటిలో పెడితే ఎడిషనల్గా స్ట్రీమ్ అవుతుంది అనుకున్నాం కదా, మీరు 50లో పెట్టి కూడా ఎడిషనల్గా స్ట్రీమ్ పెట్టుకున్నాను అనుకోండి, మీకు డ్రై అయిపోయి వస్తాయి. టైం కొంచెం 15-20 మినిట్స్ ఎక్స్ట్రా టైం అవుతుంది. ఇది ప్రోగ్రామింగ్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. సరిపోయింది. స్టార్ట్ చేసి చూపించారు. నేను ప్రీ వాష్ పెట్టానమ్మా 15 నిమిషాలు. ఇక స్టార్ట్ బటన్ ఇది, స్టార్ట్ అండ్ పాజ్ బటన్ కూడా అదే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, ఏదైనా గిన్నెలు మర్చిపోయారు ఎగ్జాంపుల్, వెంటనే 2-3 నిమిషాలు లోపనే, ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత పెడితే మళ్ళీ వాష్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు పాజ్లో పెట్టుకొని డోర్ ఓపెన్ చేసుకోండి. డోర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ఏమైనా గిన్నె ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అది యాడ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుంటాం. సీరియల్ నెంబర్ తీసాను ఒక తీసుకోవాలి. అర్థమైందా?